ఇప్పుడు ఈ 700 కోట్ల రూపాయలు ఎలా వచ్చింది అన్నది అంటే డైరెక్ట్గా గవర్నమెంట్కి రాకపోవచ్చు. ఈ కార్ రేసింగ్ వల్ల చాలా మంది చూడడానికి వచ్చి వాళ్ళు హోటల్స్లో దిగారు. కాబట్టి హోటల్స్ ఆదాయం పెరిగింది. ఈ ఫార్ములా చూడడానికి టికెట్లు కొనుక్కున్నారు. తర్వాత ఈ ఫార్ములా చూడడానికి ఫ్లైట్స్లో వచ్చారు ఇక్కడికి. సో అక్కడ ఫ్లైట్స్కి వీళ్ళకి ఆదాయం వచ్చింది. సో ఇలా చూసుకుంటే మొత్తం ఒక 700 కోట్ల రూపాయలు ఈ విధంగా ఆదాయం డైరెక్ట్గా గవర్నమెంట్ కాదు, మొత్తం హైదరాబాద్ ఏరియాకి 700 కోట్లు వచ్చింది అన్నది నిల్సన్స్ రిపోర్ట్. కాబట్టి ఆ విధంగా మేము ఇంత ఖర్చు పెట్టి ఇంత తీసుకొచ్చాము. సో బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా టూరిజము ఇవన్నీ కూడా ఎప్పుడు అభివృద్ధి చెందుతాయంటే బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. సో యాక్చువల్లీ ఈ కార్ రేసింగ్ కానీ వీళ్ళని చూడడానికి చాలా మంది వస్తారు. సో ఆ ఇమేజ్ కూడా పెరుగుతుంది. సో ఆ విధంగా మేము సుమారుగా 700 కోట్ల రూపాయలు ఈ విధంగా వర్చువల్గా అంటే డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా హైదరాబాద్ సిటీ ఏరియాలో ఇంత అమౌంట్ వచ్చింది రకరకాల రూపాలు. సో ట్యాక్సీల్లో వచ్చి ఉంటారు, దీంట్లో వచ్చి ఉంటారు, హోటల్స్లో దిగుతారు, ఫ్లైట్స్లో వస్తారు. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ఇన్కమే కదా అన్నది ఆయన వాదన. సో ఆ విధంగా వారు వాదిస్తున్నారు. నిల్సన్స్ అన్న ఒక స్టాండర్డ్ కంపెనీనే ఈ విధమైన రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి ఇది కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయన ఉద్దేశం.